హలో, నేను సిఎస్ రావు. ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మాన్ భారత్ వచ్చేస్తున్నాడు. అయితే మనకేంటి అనుకోవచ్చు, ఓపెన్ ఏఐ సిఇఓ అంటే ట్రంప్ దూత అనుకోవచ్చు. ఎందుకనంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారీ ఎత్తున ఉద్యోగాల్ని అక్కడ సృష్టించేందుకు ముగ్గురు మీద ఆధారపడి ఉన్నారు. ఒకటి ఓపెన్ ఏఐ, 2 సాఫ్ట్ బ్యాంక్, 3 ఒరాకిల్. ఈ 3 కంపెనీలతోటి జాయింట్ వెంచర్ వేసి ఓపెన్ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక క్రియేషన్ చేయాలి. అది అమెరికాలో ఉండాలి, వరల్డ్ మొత్తం అమెరికా మీద ఆధారపడి ఉండాలి అనేది ట్రంప్ యొక్క లక్ష్యం. అందుకే 3 టాప్ కంపెనీలను ఎంపిక చేసుకున్నాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి 3 టాప్ కంపెనీస్ని ఎంపిక చేసుకొని ఆ 3 జాయింట్ వెంచర్ తోటి ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అమెరికా గుప్పెట్లో ఉంచుకోవాలని చెప్పి భావించారు. అయితే ఆయన ఆలోచన ఎన్నో రోజులు లేదు. ఇమీడియట్గా డీప్ సీక్ అనేది చైనా బ్లో అప్ చేసింది. దాంతో ఏఐ తయారు చేసినటువంటి చాట్ జీపీటీ కానీ, లేదా సాఫ్ట్ బ్యాంక్ తయారు చేసినటువంటి మాడ్యూల్ కానీ, ఒరాకిల్ చేసినటువంటి టూల్ కానీ అన్నీ ఎగిరిపోయాయి. కొన్ని $1 మిలియన్ నష్టపోయింది అమెరికా. అయినప్పటికీ కూడా ఈ 3 కంపెనీల మీదనే ట్రంప్ ఆధారపడి ఉన్నారు. ఈ 3 కంపెనీలు డీప్ సీక్ని అధిగమించి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయాలి. కొత్త మాడ్యూల్ని యూజర్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని డీప్ సీక్ కన్నా తక్కువ రేటుకి ఎక్కువ ఫీచర్స్ ఉండేదాన్ని తయారు చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆయన భారత్ వస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. అసలు లోకేష్ ఢిల్లీ వెళ్ళడానికి గల సీక్రెట్ ఏంటి అని అంటే, ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తానికి ఏఐ హబ్గా అమెరికాని చేయాలని చెప్పి ట్రంప్ అనుకుంటున్నారో, దాన్ని సాకారం చేయడానికి శామ్ ఓపెన్ ఏఐ సిఇఓ వస్తున్నారు ఇండియా. భారతదేశం మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి దూతగా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఇక్కడ ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ అలాగే లోకేష్ గారు ఇద్దరు భేటీ కాబోతున్నారు. దానికోసమే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళిద్దరి భేటీ సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఒక పెద్ద బిగ్ డీల్ అనుకోవచ్చు దీన్ని. ఒకవేళ ఓపెన్ ఏఐ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మైలురాయిని దాటినట్టే అవుతుంది. అందుకే హుటాహుటిన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు లోకేష్. అటు ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ షెడ్యూల్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రకటించారు కూడా అఫీషియల్గా. 5వ తారీఖున ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నారు ఓపెన్ ఏఐ సిఇఓ శామ్. మరోవైపు అదే రోజు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారంటే ఊరికే వెళ్ళరు. ఖచ్చితంగా ఐటీ ప్రమోట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ని ఏఐ హబ్గా తయారు చేయడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏఐ యూనివర్సిటీని పెట్టడానికి కొన్ని సంస్థలను ఒప్పించారు. టీసీఎస్ లాంటి కంపెనీలు, అలాగే మిగతా కంపెనీలు డేటా అనాలిసిస్ సంబంధించిన డేటా సెంటర్స్ పెట్టడానికి గూగుల్ లాంటి సంస్థలు, వీటన్నిటితో కూడా ఆయన టచ్లో ఉన్నారు. ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అమెరికా పారిశ్రామికవేత్తల యొక్క
ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసు. అందుకే ఓపెన్ ఐఏ సిఇఓ వస్తున్నారు ఢిల్లీకి అనగానే వెంటనే అప్రమత్తం అయ్యారు లోకేష్ గారు. ఇప్పటికే ఎన్ఆర్ఐ టీడీపీ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా ఆల్రెడీ శామ్ తోటి అపాయింట్మెంట్స్ ఫిక్స్ అయిందని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే అఫీషియల్గా ఓపెన్ ఐఏ సిఇఓ వస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఆయనకి కొన్ని లీగల్ ఇష్యూస్ భారతదేశంలో ఉన్నాయి, ఓపెన్ ఏఐకి సంబంధించిన లీగల్ ఇష్యూస్, వాటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి వస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఇది అఫీషియల్ టూర్. కానీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక మల్టీనేషనల్ కంపెనీ, అందులో టాప్ 5లో ఉండేటువంటి కంపెనీ సిఇఓ భారతదేశానికి రావాల్సిన అవసరం లేదు. అందులో అమెరికా బేస్డ్ కంపెనీ అది. సో కాబట్టి ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి భారతదేశం పలుకుతుంది ఆహ్వానం. అలాంటిది లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకోవడానికి సిఇఓ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. అయితే గత 2 సంవత్సరాల్లో ఆయన ఇండియాకి విజిట్ చేయడం ఇది రెండోసారి అని చెప్పి తెలుస్తుంది. 2023లో ఒకసారి, మళ్ళా ఇప్పుడు రెండోసారి వస్తున్నారు. గతంలో వచ్చినప్పుడు సిచ్యువేషన్ వేరు, కానీ ఇప్పుడు ఓపెన్ ఏఐ వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. పైగా చైనా కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది కళ్ళెదుటే. ఓపెన్ ఏఐకి సంబంధించి స్టార్టప్ కంపెనీలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎక్స్పోజర్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారు. ఓపెన్ ఏఐలో ప్రపంచంతో పోటీ పడడానికి మా స్టార్టప్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు. ఆయన అమెరికా టూర్ కూడా ఇప్పుడు ఫిక్స్ అయింది. 7వ తేదీ ఆయన వైట్ హౌస్లో ట్రంప్ తోటి భేటీ కాబోతున్నారు. సో ట్రంప్ కానీ నరేంద్ర మోడీ గారు కానీ పక్కాగా వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి యువత, నిరుద్యోగం వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఏఐని ప్రమోట్ చేసేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తూ ఉంది, తెలంగాణ కనిపిస్తూ ఉంది. కానీ లోకేష్ యొక్క యాక్టివ్నెస్, లోకేష్ లైజనింగ్, లోకేష్ అప్రోచ్ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి టాప్ పారిశ్రామికవేత్తలకు నచ్చాయి అని చెప్పి తెలుస్తుంది. అలాగే లోకేష్ గారు కూడా అదేవిధంగా వాళ్ళతోటి మూవ్ అవుతున్నారని చెప్పి తెలుస్తుంది. దావోస్ సమావేశానికి వెళ్ళారు. అక్కడ అనేక మందితోటి ఆయన లైజనింగ్ చేశారు పెట్టుబడులని ఆకర్షించడానికి. ఇప్పుడు శామ్ తోటి ఒక బిగ్ డీల్ కుదుర్చుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఆ డీల్ సెట్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పంట పండింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం భావించడానికి అవకాశం ఉంది. మరి లోకేష్ గారు ఢిల్లీ టూర్ ఎందుకు అనేది అఫీషియల్గా బయట పెట్టలేదు, కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది మాత్రం ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ తోటి భేటీ కాబోతున్నారు, ఒక పెద్ద బిగ్ డీల్ని ఓకే చేయబోతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే దీన్ని ఎందుకు బయట పెట్టలేదు ముందుగానే అంటే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి మెయిల్స్ ద్వారా అపోజిషన్లో ఉండేటువంటి వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాంటి నెగటివ్ క్యాంపెయిన్ జరగకుండా ఉండడానికి ఈ టూర్ని సీక్రెట్గా పెట్టారు. అయితే బిగ్ డీల్ మాత్రం ఖచ్చితంగా 5వ తారీఖున వినిపించబోతుంది అని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. అది కూడా ఓపెన్ ఏఐ సిఇఓ తోటి భేటీ కాబోతున్నారు లోకేష్ గారు. వీళ్ళిద్దరు భేటీ చైనా తయారు చేసినటువంటి డీప్ సీక్కి ఖచ్చితంగా సమాధానం ఇస్తుందని కూడా టెక్ దిగ్గజాలు భావిస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఇప్పుడు డీప్ సీక్ చైనా ప్రకటించిన తర్వాత డీప్ రీసెర్చ్ అనేది ఒక మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓపెన్ ఏఐ. కాబట్టి ఈ కాంపిటీషన్లో చైనా వాళ్ళు
యూజర్ ఫ్రెండ్లీగా తక్కువ ఖర్చుతోటి ఒక మాడ్యూల్ తయారు చేస్తే, ఒక టూల్ను తయారు చేస్తే, దానికి మించినటువంటి టూల్ని ఎక్కువ సర్వీసులు ఇస్తూ తక్కువ రేటుకి ఇవ్వడానికి అమెరికా పోటీ పడుతుంది. ఈ పోటీకి ఖచ్చితంగా తాము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి లోకేష్ గారు ఢిల్లీ బయలుదేరారు. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ CEO శామ్ తోటి ఆయన భేటీ అవుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ భేటీ ఫలప్రదం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ పంట పండింది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే 20 లక్షలు ఉన్నాయో అవి 20 కాదు 40 లక్షలు ఇచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. అన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. మరి లోకేష్ గారు బిగ్ డీల్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఢిల్లీ టూర్ అయింది ఆ బిగ్ డీల్ కోసమేనా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.